హలో! ఈరోజు నేను నెల్లూరు ఫేమస్ కర్రీ చేపల పులుసు అండి. దీనికోసం నేను లైవ్ ఫిష్ తీసుకొచ్చాను. ఈ లైవ్ ఫిష్ ఇక్కడ దొరుకుతున్నాయండి. చాలా బాగున్నాయి ఫ్రెష్‌గా. 2 కేజీస్ తీసుకొచ్చాను నేను. దానికోసం ఒక 200 గ్రాముల చింతపండుని ఇలా అంతా శుభ్రం చేసేసుకొని, నానబెట్టుకొని, పక్కన పెట్టుకొని, రసం తీసి పెట్టుకున్నానండి. దీనికి ఇప్పుడు 3 పచ్చిమిర్చి, ఒక 5 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు, ఒక 5 టమాటాలు, కొంచెం కొత్తిమీర, ఒక మామిడికాయ తీసుకున్నాను. ఇప్పుడు ముక్కలన్నీ శుభ్రం చేసుకున్నా కదా! శుభ్రం చేసుకున్న ముక్కల్లో పసుపు ఒక స్పూను, ఒక 2 స్పూన్స్ వచ్చేసి కల్లుప్పు వేసాను. కల్లుప్పు 2 స్పూన్స్. రాక్ సాల్ట్ బాగుంటుందండి దీనికి. ఒక 2 స్పూన్స్ వచ్చేసి కారం అండి. ఈ కారం ఏంటంటే సాంబార్ కారం ఉంటుంది నా దగ్గర, అది ఎక్కువ వాడతానండి నేను. సాంబార్ కారము, కొన్ని పెద్ద ఉల్లిపాయ ముక్కలు కొన్ని సగం వేసుకున్నానండి, సగమేమో టమాటా ముక్కలు, ఒక పచ్చి మామిడికాయ ముక్కలు కట్ చేసేసుకొని మొత్తం వేసేసుకున్నాను. ఆ మిగిలిన కొన్ని ముక్కలు పక్కన పెట్టా కదండి, వాటినేమో మనం మిక్సీ వేసేసుకుందాము పేస్ట్కి. ఇట్లా మిక్సీ వేసేసుకొని కొన్ని ఉల్లిపాయలు, కొన్ని టమాటా ముక్కలు పేస్ట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద స్టవ్ వెలిగించేసి పొయ్యి మీద దీనిలో 4 స్పూన్లు ఆయిల్ వేసానండి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయలు చితగ్గొట్టి ఇట్లా కొంచెం లైట్గా వేసుకోవాలి, ఒక 2 స్పూన్లు. కొంచెం కరివేపాకు వేసేసి అది వేగిన తర్వాత ఈ పేస్ట్ కూడా వేసేసి ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసి బాగా వేగనిద్దాం. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో కొంచెం పచ్చిమిర్చి వేద్దాము. ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసేసి కలిపేసి ఇప్పుడు వేగిందండి. ఇప్పుడు ఫిష్ ముక్కలన్నీ దీనిలో పెట్టేసుకోవాలండి. కొంచెం పెద్దయేమో అడుగున పెట్టేసుకొని చిన్నవి కొంచెం పైన పెట్టుకుంటే చక్కగా ఉడికిద్ది. ఇట్లా మనం వేగిందండి. ఇప్పుడు పెట్టుకుందాం ఫిష్. చూడండి ఇలా పెట్టేసుకుంటే చక్కగా ఉడికి బాగుంటుందండి. మళ్ళీ మనం కలబెట్టడానికి వీలు కాదు కదండి, ఇట్లా కుదుపుకోవడమే ఉంటుంది ఎక్కువ బౌలు, అందుకని ఇలా చేసుకుందాం. పైన మామిడికాయ ముక్కలు ఇవన్నీ వచ్చేటట్టు ఇలా చేసుకుందాం. ఇప్పుడు చింతపండు పులుసు అంతా దీనిలో పోసేద్దామండి, యాడ్ చేద్దాము. ముక్కలు మునిగేటంత వరకు రావాలండి పులుసు. చిక్కగా పులుసు తీసుకొని ఇలా పోసుకుంటే టేస్ట్ బాగుంటుంది, పుల్లగా ఉండాలి. ఇంతేనండి. ఇప్పుడేమో ఫిష్ జన ఉందండి మనకి. ఆ జననేమో నేను ఇలా ఉప్పు, కారము, గరం మసాలా యాడ్ చేసేసి దీన్ని అరిటాకులో చుట్టి ఇలా కట్టేసి గ్రేవీలో పైన కూర ఉడికేటప్పుడు ఏంటంటే ఇలా పెట్టేస్తామండి. ఇది ఉడికేసి చాలా బాగుంటుంది. తర్వాత ఫైనల్గా ఇది మనం కూర ఆఫ్ చేసినప్పుడు ఇది ఉడికేసి ఉంటుంది, అప్పటికే చాలా బాగుంటుంది టేస్ట్. ఇట్లా చేస్తే అరిటాకు స్మెల్ కూడా కూరకు పట్టేసి ఎంతో టేస్టీగా వస్తుంది ఫిష్ కర్రీ. అంతేనండి, మూత పెట్టేసుకుందాము. ఇది ఒక పావు గంట ఉడకాలండి బాగా. 20 మినిట్స్ దాకా పడుతుందండి. ఉడికితే చక్కగా ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే దీనిలో ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం మెంతి పొడి, జీలకర్ర పొడి 2 కలిపి, మెంతులు జీలకర్ర వేయించేసుకొని ఆ పొడి దీనిలో చల్లుకుందాం. చల్లేసుకొని మళ్ళీ ఉడకనిద్దామండి ఒక 10 నిమిషాలు. అంతేనండి, ఇది ఇట్లా ఉడికిందండి. ఫైనల్గా ఒక 20 నిమిషాల తర్వాత ఇలా అవుతుంది. దీన్ని తీసుకొని మనం కట్ చేసి చూద్దామండి. దారం తీసేసి లోపల ఉండేటువంటి జన టేస్ట్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి ఎంత బాగా ఉడికిందో. అంతేనండి, ఫిష్ ఎగ్ కర్రీ రెడీ. చేపల పులుసు ఫైనల్గా చాలా బాగా వచ్చిందండి. మీరు ట్రై చేయండి.